హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ఈరోజు ఐఆర్సిటీసీ స్టాక్ గురించి మనము చార్ట్ అనాలిసిస్ అనేది నేర్చుకోవడం వల్ల మనకి ఏం ఉపయోగపడుతుంది అనేసి ఒక క్లాస్ ద్వారా నేర్చుకుందాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఐఆర్సిటీసీ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్, ఐఆర్సిటీసీ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ క్యాండిల్ 11 జూలై 2024. ఈ క్యాండిల్ యొక్క హై నుంచి నేను ఈ విధంగా లైన్ గీస్తున్నాను. ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్లో ఈ విధంగా టూల్స్ తీసుకుంటే ఇప్పుడు ఏమైంది, మీకు నీట్గా ఇది ఒక డౌన్ ట్రెండ్ అనేది నడుస్తుందని మనకి అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా తెలియనప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టాకు డౌన్ ట్రెండ్లో బై చేస్తారు. బై చేయడం వల్ల ఏమవుతుంది, ఆల్మోస్ట్ మీకు లాస్ అనేది బుక్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఏమనుకుంటారంటే, అరే నేను కొన్నప్పటి నుంచే స్టాక్ కింద పడుతుంది, నేను అమ్మేసిన తర్వాతే పైకి వస్తుంది అనేసి చాలామంది ఫీల్ అవుతుంటారు. సో ఇప్పుడు చూడండి, ఇది గమనించండి, దీన్ని మనము కంప్లీట్గా డౌన్ ట్రెండ్ అని మనకు అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఈ డౌన్ ట్రెండ్ ఈ విధంగా ఉంది. సో ఈ ట్రెండ్ ఎక్కడి వరకు ర్యాలీ ఉండొచ్చు, ఎప్పటి నుంచి ఇది బ్రేక్ అవ్వచ్చు ఈ ట్రెండ్ అనుకుంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక లైన్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఇది మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది ఈ ఏరియా, మల్టిపుల్ టైమ్స్. మనము వీడియోలో ఎటువంటి ఎడిటింగ్ ఎందుకు చేయడం లేదంటే జస్ట్ మీరు కూడా ఈ విధంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలనేసి. నెక్స్ట్ ఈ విధంగా గమనించండి, ఇక్కడ ఒకసారి మార్కెట్ ఈ యొక్క స్టాకు సపోర్ట్ రెస్పెక్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్కి ర్యాలీ అవ్వడం. ఇక్కడ థర్డ్ టైము 13 మార్చి 2024, ఇక్కడి నుంచి మళ్ళీ అగైన్ అప్ సైడ్కి ర్యాలీ అయింది. సో నెక్స్ట్ 5 జూన్ అంటే ఇక్కడ మన ఎలక్షన్ రిజల్ట్స్ టైం ఇది. ఓకేనా? ఆ టైంలో కూడా వచ్చిన వోల్టాలిటీలో మళ్ళీ అంత పైనుంచి స్టాకు డౌన్ సైడ్కి ర్యాలీ అయ్యి ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సార్లు సపోర్ట్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ అక్కడి నుంచి అగైన్ అప్ సైడ్కి ర్యాలీ అయింది. ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ బ్రేక్ అయిందో మళ్ళీ అదే జోన్ మనకి ఏమవుతుంది, రెసిస్టెన్స్గా మారుతుంది. సో ఇప్పుడు ఏమైంది, ఈ జోను మనకు రెసిస్టెన్స్ దీనికన్నా బిలో నడుస్తుంది కాబట్టి మనకు ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 868 రూపాయలు అవుతుంది. సో అర్థమైందా ఈ యొక్క లైను? ఇప్పుడు నెక్స్ట్ ఈ యొక్క మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ని బ్రేక్ ఇచ్చింది. దాని తర్వాత మల్టిపుల్ టైమ్స్ ఎక్కడ ఉందంటే ఈ హైని గమనించండి, ఇక్కడ ఈ విధంగా మీకు కొద్దిగా పెద్దగా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఓకే, ఇక్కడ ఏమైంది, దీని తర్వాత నెక్స్ట్ ఎక్కడ కరెక్ట్ రెస్పెక్ట్ చేసిందంటే ఇది, దాని తర్వాత ఇది చేసింది 5 అక్టోబర్ 2023. ఓకే, నెక్స్ట్ ఎక్కడ రెస్పెక్ట్ చేసింది ఈ వాల్యూని, ఇక్కడ ఈ యొక్క ప్లేస్లో. నెక్స్ట్ ఆల్మోస్ట్ నియర్ బై ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ మనం వీడియోలో ఎటువంటి ఎడిటింగ్ చేయడం ఎందుకు లేదంటే జస్ట్ మనం ఏం అప్లై చేస్తున్నాం, ఏ విధంగా మనం నేర్చుకుంటున్నాం మీకు అర్థం అవ్వడానికి. ఇప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అప్ సైడ్కి, బాగా గమనించండి, మనం చెప్తున్న సబ్జెక్ట్ని ఇక్కడ అర్థం చేసుకోండి. ఈ విధంగా నేను లేట్ అయినా కానీ వీడియోని ఎటువంటి ఎడిటింగ్ లేకుండా చూపిస్తున్నాను, బాగా నేర్చుకోవాలని. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడి నుంచి ఒక డౌన్ ట్రెండ్ మళ్ళీ అగైన్ అప్ సైడ్కి వెళ్ళి ఇంతకు ముందున్న ప్రీవియస్ హైని రెస్పెక్ట్ చేసి, బాగా గమనించండి, ప్రీవియస్ హైని రెస్పెక్ట్ చేసి అగైన్ డౌన్కి వచ్చి మళ్ళీ ప్రీవియస్ హైని రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్ ర్యాలీ అయింది. మళ్ళీ ఈ విధంగా ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ ఏమైందో గమనించండి. ఇక్కడ ఏమైంది, లాస్ట్ 3 టైమ్స్ తీసుకున్న రెసిస్టెన్స్ని ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది. అర్థమవుతుందా? బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ మళ్ళీ ఇటు దాకా ఇట్లా వచ్చేసి అగైన్ అప్ ట్రెండ్ తీసుకుంది. సో ఇది మళ్ళీ ఎప్పుడైతే ఒక రెసిస్టెన్స్ని బ్రేక్ అయిందో ఆ రెసిస్టెన్సే మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. 731 అనేది ఇక్కడ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అయింది. ఇక్కడ ఇదంతా 4 టైమ్స్ ఈ యొక్క రెసిస్టెన్స్ని బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి అప్ సైడ్ ర్యాలీ స్టార్ట్ అయింది స్టాక్కి. ఓకేనా? అలా అప్ సైడ్ ర్యాలీ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ దాకా వెళ్ళింది, బాగా మీరు గమనిస్తే ఫస్ట్ ఇక్కడ దాకా వెళ్ళింది 1046. సో 1046 తర్వాత ఇక్కడ ఏమైంది, మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఈ స్టాకు రెసిస్టెన్స్ ఇక్కడ అయింది. దాని తర్వాత నెక్స్ట్ హై ఆల్మోస్ట్ ఇక్కడ ఏర్పడింది. సేమ్ ఇక్కడ గమనించండి, సపోర్ట్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయడంలోనే మనం స్టాకు ఎంట్రీ ఎగ్జిట్లు తీసుకోవడం మనకి ఇంపార్టెంట్ అవుతుంది.
ఎక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు, ఎక్కడ ఎంట్రీ తీసుకోకూడదు అనేసి. ఎప్పుడైతే ఈ 1046కి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళి 1130 వరకు ర్యాలీ జరిగింది. మళ్ళీ అగైన్ ఇక్కడ చూడండి ఆ యొక్క సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు ఎక్కడి నుంచి ఆల్మోస్ట్ 1046 నుంచి 868 వరకు మళ్ళీ డౌన్ సైడ్కి ర్యాలీ జరిగింది. సో ఈ విధంగా సపోర్టు, రెసిస్టెన్సు, ప్రీవియస్ హై బ్రేక్అవుట్, ప్రీవియస్ సపోర్టు డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ అయినప్పుడు ఈ విధంగా ఉంది అనేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూపించిన సబ్జెక్టులు ఇప్పుడు ఏం చేసాము, హారిజెంటల్ లైన్ వేసేసి మల్టిపుల్ టైము రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం, మల్టిపుల్ టైము ఐఆర్సిటీసీ స్టాక్ యొక్క సపోర్ట్ గురించి మాట్లాడుకున్నాం, ట్రెండ్ ఏ విధంగా వెళ్తుందని గుర్తించగలిగినాం. సో ఈ విధంగా ఏదైనా ఒక స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ స్టాక్ గురించి కానీ లేదా ఆ యొక్క ప్యాటర్న్, స్టాక్ యొక్క ప్యాటర్న్ ఏం ఫామ్ అవుతున్నది మీకు ఆల్మోస్ట్ నాలెడ్జ్ ఉండాల. ఎవరో చెప్పినారని ఎప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు అర్థమైంది అనుకుంటా. 731 అనేది ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ అగైన్ ఇప్పుడు అదే లెవెల్కి వచ్చింది కాబట్టి అది ఒక స్ట్రాంగ్ మళ్ళీ సపోర్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసినాం. సో ఈ విధంగా మనం చెప్తున్న కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరింత మందికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మన ఛానల్ యొక్క గ్రో పెరిగినట్లు ఉంటుంది. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఇంత మంచి సబ్జెక్ట్ని ఫ్రీగా ప్రొవైడ్ చేసినట్లు ఉంటుంది. మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.